మనం ఒక రిలేషన్షిప్లోకి వెళ్తున్నాము అని అంటే స్పెషలీ యంగ్స్టర్స్కి ఇచ్చే మెసేజ్ ఇది. మీరు వెన్ యూఆర్ గెటింగ్ ఇన్ టు యువర్ రిలేషన్షిప్ అదేదో సరదాగా వెళ్ళిపోదాము రిలేషన్లోకి, లేకపోతే అలా అయిపోయింది అని అనుకునే కాకుండా కాన్షియస్గా అసలు వాళ్ళు మనకి సూట్ అవుతారా, మన యాటిట్యూడ్ వాళ్ళ యాటిట్యూడ్ మ్యాచ్ అవుతుందా లేదా, ఇవన్నీ ఆలోచించుకుని రిలేషన్లోకి వెళ్ళడమే బెటర్. లేదంటే సింగిల్గా ఉండడం అంతకంటే బెటర్. అంతేగాని అనవసరంగా రిలేషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళు మనకి కరెక్ట్ కాదని తెలిసి బాధపడి మళ్ళీ ఆవేదనలు చేసే ఇట్లాంటి తప్పులు, ఇవన్నీ దారుణాలు ఇవన్నీ కాకుండా ఉండాలంటే ఫస్ట్లీ అసలు ఆ రిలేషన్లోకి వెళ్ళక ముందు కాంపాటబిలిటీ కరెక్ట్ ఉందా లేదా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు ఫస్ట్ అండర్స్టాండింగ్ అనేది చేసుకున్న తర్వాత మూవ్ అవుతే బెటర్ అంటారు. అప్పుడు ఇలాంటి దారుణాలు 70 to 80% తగ్గిపోతాయి. ఈ అండర్స్టాండింగ్ లేకనే కదా, అండర్స్టాండింగ్ లేక ప్రయర్ కొన్నిసార్లు ఏంటంటే సరే పెళ్లి చేసేసుకున్నారు, ఏదో పెద్దలు చేశారు కదా పెళ్లి చేసేసుకున్నారు, పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకోళ్ళ మీద ఇష్టం ఏర్పడటము, ఇలాంటివన్నీ అవుతాం, డిస్టర్బెన్సెస్ అవటం. సో ఇలాంటివన్నీ కూడా ఏంటంటే పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ కరెక్ట్ గా ఉందంటే ఒక థర్డ్ పర్సన్ వైపు ఆ చూపు అనేది వెళ్ళదు. సో వెళ్ళకుండా ఉండేటట్టు వీళ్ళ అండర్స్టాండింగ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో అలాంటి అండర్స్టాండింగ్ క్రియేట్ చేసుకుంటే విత్ ఇన్ కపుల్స్ కానివ్వండి, ఎనీ రిలేషన్షిప్ అండర్స్టాండింగ్ కరెక్ట్ గా కుదిరింది అని అంటే దారుణాలు జరగకుండా ఉంటాయి.